ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఇప్పుడు అవే ఓ రకంగా అంటే సినిమా ఎంతమంది చూశారో చూడలేదో తెలియదు. వాళ్ళు చెప్పే పోస్టర్లు, వాళ్ళు వేసే పోస్టర్లు వాళ్ళదే చూడాలి. ఒక యూట్యూబ్లో వీడియో ఏది ఎంతమంది చూశారు, రోజుకి ఒక ఛానల్ని ఎంతమంది చూస్తున్నారు, ఇదంతా రహస్యం కాదు, బహిరంగంగా ఉంటుంది, అంకెలతో సహా కనబడుతుంది. ఓటీటీనైనా అంతే. ఇప్పుడు తాజాగా చూస్తే ఓటీటీలు ఆదాయంలో అట్లాగే కస్టమర్స్లో కూడా కోట్లలోనే ఉంటున్నారు. ఒక యూట్యూబే 45.4 కోట్ల మంది చూస్తున్నారు ఇండియాలో యూట్యూబ్ని. 45.4 కోట్ల మంది. మెటా 32.4 అంటే ఫేస్బుక్ అనమాట. జియో స్టార్ ఓటీటీ యాప్ 18.8 కోట్ల మంది చూస్తున్నారు. నెట్ఫ్లిక్స్ 4.7 కోట్ల మంది చూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఎంత అనేది అంకె ఇవ్వలేదు వాళ్ళు. సోనీ లివ్ 2.1 కోట్ల మంది చూస్తున్నారు. G5 5.2 కోట్ల మంది చూస్తున్నారు. ఆదాయం పరంగా కూడా యూట్యూబ్ 14,300 కోట్లు ఆర్జిస్తుంటే మెటా 6,337 కోట్లు, జియో స్టార్ 6,100 కోట్లు, నెట్ఫ్లిక్స్ 3,392 కోట్లు, అమెజాన్ ప్రైమ్ 2,803 కోట్లు, సోనీ లివ్ 1,700 కోట్లు, G5 919 కోట్లు సంపాదిస్తున్నారు.